వెల్కమ్ టు కాంపిటేటివ్ మైండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన నేషనల్ పార్క్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇవి మెయిన్లీ ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంకింగ్స్, పోలీస్, ఇంకా సీజీఎల్ వంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మీకు 1 మార్క్ అనేది సేవ్ అవుతుంది. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇండియా ఫస్ట్ నేషనల్ పార్క్ అనేది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది 1936లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓల్డ్ నేమ్ ఆఫ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ హేలీ నేషనల్ పార్క్. లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా హేమిస్ నేషనల్ పార్క్. ఇది లడఖ్లో అయితే ఉంది. స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా సౌత్ బాటమ్ ఐలాండ్ నేషనల్ పార్క్. ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్ కేబుల్ లంజో నేషనల్ పార్క్. ఇదైతే మణిపూర్లో ఉంది. మధ్యప్రదేశ్ మాత్రం మెయిన్లీ ఆల్ ఎగ్జామ్స్కి నేషనల్ పార్క్స్ అనేవి మ్యాక్సిమం మధ్యప్రదేశ్ నుంచే వస్తాయి. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. సంజయ్ నేషనల్ పార్క్, సాత్పురా నేషనల్ పార్క్, బంధవగర్ నేషనల్ పార్క్, వాన్ విహార్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, ఓంకారేశ్వర్ నేషనల్ పార్క్, డైనోసర్ నేషనల్ పార్క్, కాన్హా నేషనల్ పార్క్, పనా నేషనల్ పార్క్. మీరు ఇది వీడియో యూజ్ చేసుకుని నోట్స్ రాసుకోండి, లేదా ఇన్స్టా పేజ్లో డిఎం చేయండి. మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మధ్యప్రదేశ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ నేషనల్ పార్క్స్. మెయిన్ సంజయ్, సాత్పురా, వాన్ విహార్, ఓంకారేశ్వర్, డైనోసర్, కాన్హా ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్వి మధ్యప్రదేశ్లో నేషనల్ పార్క్స్ అనేవి. హిమాచల్ ప్రదేశ్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, ఇంద్రకీలా నేషనల్ పార్క్, కిరంగా నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇందులో గ్రేట్ హిమాలయన్, ఇంద్రకీలా, కజిరంగా, పిన్ వ్యాలీ ఈ 3 అనేవి వెరీ ఇంపార్టెంట్ ఈ హిమాచల్ ప్రదేశ్లో. అండ్ ఉత్తరాఖండ్లో గోవింద్ పశు విహార్ శాంక్చురీ, నందాదేవి నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, గంగోత్రి నేషనల్ పార్క్, రజాజీ నేషనల్ పార్క్. మెయిన్ అనేవి రజాజీ, నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ మెయిన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇండియాలోనే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు కదా నేషనల్ పార్క్స్ అనేవి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది. అరుణాచల్ ప్రదేశ్లో మౌలింగ్ నేషనల్ పార్క్, నందపా నేషనల్ పార్క్. ఇది టైగర్ రిజర్వ్స్ అంటూ ఓన్లీ టైగర్స్ అనేవి ఉంటాయని. ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి నేషనల్ పార్క్, గురు గాస్దాస్ నేషనల్ పార్క్, కంగర్గతి నేషనల్ పార్క్. గుజరాత్ వచ్చేసి గిర్ నేషనల్ పార్క్, వాన్స్టా నేషనల్ పార్క్, బ్లాక్ బక్ నేషనల్ పార్క్, మెరైన్ నేషనల్ పార్క్. గుజరాత్ వచ్చేసి గిర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. చిన్న ట్రిక్ అనేది గుజరాత్కి GUG అని వస్తుంది, గిర్ అనేది GIR అని వస్తుంది. ఇది ఒక మన ట్రిక్ కింద మెమరైజ్ చేసుకోవాలి. గుజరాత్కి GUG, గిర్కి GIR. మహారాష్ట్రకి నవగోండ్ నేషనల్ పార్క్, గుగామల్ నేషనల్ పార్క్, తడోబా నేషనల్ పార్క్, చడోలి నేషనల్ పార్క్. వెస్ట్ బెంగాల్ వచ్చేసి నియోరా వ్యాలీ నేషనల్ పార్క్, బుక్సా నేషనల్ పార్క్, గోరుమోరా నేషనల్ పార్క్, జల్లపారా నేషనల్ పార్క్, సింగలీలా నేషనల్ పార్క్, సుందర్బన్ నేషనల్ పార్క్. వెస్ట్ బెంగాల్ మెయిన్ వచ్చేసి జల్లపారా, సింగలీలా, సుందర్బన్, నియోలా వ్యాలీ ఈ 4 అనేవి వెరీ ఇంపార్టెంట్ వెస్ట్ బెంగాల్కి అయితే. ఈ 4 నేషనల్ పార్క్స్ అనేవి. అండ్ కేరళ వచ్చేసి పెరియార్ నేషనల్ పార్క్, పంపడం షోలా నేషనల్ పార్క్, అన్నముడి షోలా నేషనల్ పార్క్, ఎర్నాకుళం నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, మతికేతనం నేషనల్ పార్క్. కేరళలో మెయిన్గా వచ్చేసి పెరియార్ ఒకటి, అన్నముడి, ఎర్నాకుళం, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, మైకేతనం నేషనల్ పార్క్. ఈ 5 అనేవి వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ కేరళ నేషనల్ పార్క్స్. రాజస్థాన్ వచ్చేసి డెజర్ట్ నేషనల్ పార్క్, సరిస్కా నేషనల్ పార్క్, మౌంట్ అబూ నేషనల్ పార్క్, కొలిడాలో నేషనల్ పార్క్, ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్, రతంపూర్ నేషనల్ పార్క్. మెయిన్ వచ్చేసి డెజర్ట్ నేషనల్ పార్క్. డెజర్ట్స్ నార్మల్గా ఎక్కడ ఉంటాయి ఇండియాలో? రాజస్థాన్లోనే ఎక్కువ, కాబట్టి ఇది ఒక ట్రిక్ కింద మెమరీస్ చేసుకోవాలి. అండ్ రాతంపూర్ నేషనల్ పార్క్ ఒకటి మెయిన్గా రాజస్థాన్లో అడుగుతాడు. అస్సాంలో వచ్చేసి నమేరి నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, మనాస్ నేషనల్ పార్క్, ఆరెంజ్ నేషనల్ పార్క్, దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్. ఒడిస్సాలో వచ్చేసి సిమిలిపల్ నేషనల్ పార్క్, బిదర్కనికా నేషనల్ పార్క్. మిజోరంలో వచ్చేసి ముర్లేన్ నేషనల్ పార్క్, పాంపుయ్ నేషనల్ పార్క్, మౌంటైన్ నేషనల్ పార్క్.
తమిళనాడులో వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ పార్క్, మధుమలై నేషనల్ పార్క్, గుల్ఫ్ ఆఫ్ మెరైన్ నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్. తమిళనాడులో వచ్చేసి ఇందిరాగాంధీ, మధుమలై, ముకుర్తి నేషనల్ పార్క్. ఈ 3 వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ తమిళనాడు ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంఎస్ నేషనల్ పార్క్, సలీం అలీ నేషనల్ పార్క్, కిస్తవతర్ నేషనల్ పార్క్, దచ్చిగన్ నేషనల్ పార్క్. హర్యానా వచ్చేసి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్, కలేశ్వర్ నేషనల్ పార్క్. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి పాపికొండ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. మెయిన్ వచ్చేసి పాపికొండ అండ్ రాజీవ్ గాంధీ కొంచెం మెయిన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తెలంగాణ వచ్చేసి మహావీర్ హరినా వసంతి నేషనల్ పార్క్, కసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్. కర్ణాటకలో వచ్చేసి నాగర్హోల్ నేషనల్ పార్క్, బందిపూర్ నేషనల్ పార్క్, అన్సికాలి నేషనల్ పార్క్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్, మౌంట్ హెరియస్ నేషనల్ పార్క్, మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, మిడిల్, నార్త్ అండ్ సౌత్ బాటమ్ ఐలాండ్ నేషనల్ పార్క్. మెయిన్ వచ్చేసి మహాత్మా గాంధీ ఒకటి కొంచెం అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సిక్కింలో వచ్చేసి కాంచన్జంగా నేషనల్ పార్క్, గోవా భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్, ఉత్తరప్రదేశ్ దుధ్వా నేషనల్ పార్క్, బీహార్ వాల్మీకి నేషనల్ పార్క్, త్రిపుర క్లౌడెడ్ లిపార్డ్ నేషనల్ పార్క్. సిక్కింలో వచ్చేసి కాంచన్జంగా అనేది కొంచెం చాలా మెయిన్గా అడుగుతాడండి. గోవా భగవాన్ నేషనల్ పార్క్, ఉత్తరప్రదేశ్ అనేది దుధ్వా కొంచెం మెయినే, సిక్కిం ఒకటి, బీహార్ వాల్మీకి, త్రిపుర క్లౌడెడ్ లిపార్డ్. సో ఇప్పటి వరకు మనం స్టేట్స్లో ఇంపార్టెంట్గా ఉన్నవి మనం చదువుకున్నాం కదా. ఇవి ఒకసారి వీడియో యూజ్ చేసి లేదా పీడిఎఫ్ అయినా ఓపెన్ చేసి కొంచెం ఒక 30 minutes అలా చదవడానికి ట్రై చేయండి. ఆ 30 minutes చదివాక ఇప్పుడు నేను ఇచ్చే క్వశ్చన్స్ అనేవి కొంచెం నేను అడిగేటప్పుడు మీకు ఆన్సర్స్ తెలిస్తే మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అప్పుడు ఇంకా ఈజీగా మనకు మెమరీస్ అయితే అవుతాయి. ఈ ఒక వీడియోతో మీకు నేషనల్ పార్క్స్ అనేవి ఈజీగా మెమరీస్ అయిపోతాయని అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మన MCQs. స్టార్ట్. మీకు అవుట్ ఆఫ్ ఎన్ని వచ్చాయి కూడా కింద కామెంట్ చేయండి. మేబీ 50 అనుకుంటాను క్వశ్చన్స్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి అస్సాం. ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్. కజిరంగా నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి అస్సాం. కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాంలో అయితే ఉంది. గిర్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. గుజరాత్ కింద ట్రిక్ అయితే చెప్పాను కదండి. గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్లో GUG, గిర్ అనేది GIR. గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. రాతంబోర్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని రాతంబోర్ నేషనల్ పార్క్ అనేది ఉంది. కాన్హా నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఒడిస్సా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వచ్చేసి మధ్యప్రదేశ్లో అనేది కాన్హా నేషనల్ పార్క్ అనేది ఉంది. సో బంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సో దీని ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి మీకు హోంవర్క్ కింద. దీని ఆన్సర్ వచ్చేసి కింద కామెంట్స్లో చెప్పండి, నేను కరెక్ట్ చేస్తాను. సుందర్బాన్స్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్,
ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. సుందర్బన్ నేషనల్ పార్క్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. పెరియార్ నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసి కేరళ. పెరియార్ నేషనల్ పార్క్ అనేది కేరళలో అయితే ఉంది. బండిపూర్ నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సో ఆన్సర్ అయితే వచ్చేసి కర్ణాటక. బందిపూర్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటకలో అయితే ఉంది. నాగర్హోల్ నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటకలో అయితే ఉంది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి కేరళ. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది కేరళలో అయితే ఉంది. కొలిడో నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి రాజస్థాన్. కొలిడోలో నేషనల్ పార్క్ is located in రాజస్థాన్. మనాస్ నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి అస్సాం. మనాస్ నేషనల్ పార్క్ అనేది అస్సాంలో అయితే ఉంది. దుధ్వా నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సిమ్లిపల్ నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా. సిమ్లిపల్ నేషనల్ పార్క్ అనేది ఒడిస్సాలో అయితే ఉంది. పెంచ్ నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. పెంచ్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో అయితే ఉంది. సాత్పురా నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. సాత్పురా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్ నుంచి ఇలాగే కామన్గా చాలా ఎక్కువ బిట్స్ అనేవి వస్తాయి. ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, బ్యాంకింగ్స్ కానీ ఇలాగే చాలా ఎక్కువ వస్తాయి మధ్యప్రదేశ్ నుంచి. నమ్దపా నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. నమ్దపా నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఎమిస్ నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ బి లడాక్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్, లడాక్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ is located in ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి జైపూర్, ఆప్షన్ డి సిక్కిం. ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది.
Great Himalayas is national park is located in option A Punjab, option B Kerala, option C Ladakh, option D Himachal Pradesh. ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. గ్రేట్ హిమాలయస్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. డిజర్ట్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. నాకు ఒక ట్రిక్ చెప్పాను కదా, డెజర్ట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ఎక్కువగా, రాజస్థాన్. సో ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇస్ రాజస్థాన్. డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్లో ఉంది. ఎర్నాకుళం నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి గోవా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ. ఎర్నాకుళం నేషనల్ పార్క్ అనేది కేరళలో అయితే ఉంది. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్. ఇంద్రావతి నేషనల్ పార్క్ అనేది ఛత్తీస్గఢ్లో అయితే ఉంది. మౌలింగ్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. మౌలింగ్ నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. బంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ సి బి కేరళ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఇది కింద అయితే కామెంట్ చేయమన్నాను కదా, కామెంట్స్లో ఆన్సర్ అయితే చెప్పండి, నేను కరెక్ట్ చేస్తాను. ఆన్సర్ ఇన్ కామెంట్స్. Which of the following national park is located in Madhya Pradesh? కిందున్న నేషనల్ పార్క్స్లో మధ్యప్రదేశ్లో ఏ నేషనల్ పార్క్ అయితే ఉంది? ఆప్షన్ ఏ జిమ్ కార్బెట్, ఆప్షన్ బి కాన్హా, ఆప్షన్ సి కచిరంగా, ఆప్షన్ డి పెరియార్. జిమ్ కార్బెట్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. కాన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాంలో ఉంది. పెరియార్ నేషనల్ పార్క్ అనేది కేరళ. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాన్హా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్? ఆప్షన్ ఏ బంధవ్గఢ్ నేషనల్ పార్క్, ఆప్షన్ బి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఆప్షన్ సి సింప్లిపల్ నేషనల్ పార్క్, ఆప్షన్ డి నమ్దపా నేషనల్ పార్క్. బంధవ్గఢ్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. సింప్లిపల్ నేషనల్ పార్క్ అనేది ఒడిస్సా. నమ్దపా నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జిమ్ కార్బెట్, ఉత్తరాఖండ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ అస్సాం? గిర్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, రతన్పూర్ నేషనల్ పార్క్, నాగర్హోల్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్. ఇందాక ట్రిక్ చెప్పానుగా, గిర్ గుజరాత్. కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాం. రాతంబోర్ నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్. నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటక. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి అస్సాం
అస్సాం స్టేట్ కాబట్టి కాజిరంగా నేషనల్ పార్క్ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్? గుజరాత్. ఆప్షన్ ఏ సుందర్బాన్స్, ఆప్షన్ బి గిర్, ఆప్షన్ సి సైలెంట్ వ్యాలీ, ఆప్షన్ డి పెంచ్. సుందర్బన్ నేషనల్ పార్క్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది కేరళ. పెంచ్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ గిర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్? ఆప్షన్ ఏ కొలెడలో, ఆప్షన్ బి హెమిస్, ఆప్షన్ సి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఆప్షన్ డి దాచింగం. కొలెడలో నేషనల్ పార్క్ is located in Rajasthan. Hemis National Park is located in Ladakh. Valley of Flowers National Park is located in Uttarakhand. Dachingam National Park is located in Jammu and Kashmir. So correct answer is Koledalo National Park in Rajasthan. Which of the following national park is located in Kerala? Option A Bandipur, option B Periyar, option C Kachiranga, option D Manas. బండిపూర్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటక. పెరియార్ నేషనల్ పార్క్ అనేది కేరళ. కజిరంగా నేషనల్ పార్క్ అనేది సిక్కిం. మనాస్ నేషనల్ పార్క్ అనేది అస్సాం. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెరియార్. పెరియార్ అనేది కేరళలో ఉంది. Which of the following national park is located in Karnataka? Option A Nagarhole, option B Tadoba, option C Indravati, option D Simplipal. నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటకలో ఉంది. తడోబా నేషనల్ పార్క్ అనేది మహారాష్ట్ర. ఇంద్రావతి నేషనల్ పార్క్ అనేది ఛత్తీస్గఢ్. సింప్లిపర్ నేషనల్ పార్క్ అనేది ఒడిస్సా. సో కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసి నాగర్హోల్. నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటకలో అయితే ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర? మహారాష్ట్ర. ఆప్షన్ ఏ తడోబా, ఆప్షన్ బి కాన్హా, ఆప్షన్ సి పెరియార్, ఆప్షన్ డి నమ్దపా. తడోబా నేషనల్ పార్క్ అనేది మహారాష్ట్రలో ఉంది. కాన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్. పెరియార్ నేషనల్ పార్క్ అనేది కేరళ. నామ్దపా నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసి మహారాష్ట్రలో కాబట్టి తడోబా నేషనల్ పార్క్. Which of the following national park is located in West Bengal? Option A Sundarban, option B Gir National Park, option C Kaziranga National Park, option B Bandhavgarh National Park. సుందర్బన్ నేషనల్ పార్క్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. గిర్ నేషనల్ పార్క్ అనేది చెప్పాను కదా, గిర్ అంటే గుజరాత్. కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాం. బంధవ్గర్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉన్న నేషనల్ పార్క్ కాబట్టి సుందర్బన్ నేషనల్ పార్క్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్? ఆప్షన్ ఏ నమ్దపా నేషనల్ పార్క్, ఆప్షన్ బి గిర్, ఆప్షన్ సి కాన్హా, ఆప్షన్ డి కజిరంగా. నమ్దపా నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్. కాన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్. కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాం.
సో కరెక్ట్ ఆన్సర్ అయితే నమ్దపా నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్? ఆప్షన్ ఏ టాచింగమ్ నేషనల్ పార్క్, ఆప్షన్ బి సిమ్లిపల్, ఆప్షన్ డి, ఆప్షన్ సి తడోబా, ఆప్షన్ డి గిర్ నేషనల్ పార్క్. టాచింగమ్ నేషనల్ పార్క్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సిమ్లిపల్ నేషనల్ పార్క్ అనేది ఒడిస్సా. తడోబా నేషనల్ పార్క్ అనేది మహారాష్ట్ర. గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసి ఆప్షన్ ఏ టాచింగమ్ నేషనల్ పార్క్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ లడాక్? ఆప్షన్ ఏ హెమిస్, ఆప్షన్ బి అజిరంగా, ఆప్షన్ సి నాగర్హోల్, ఆప్షన్ డి జిమ్ కోర్బెట్. ఎమిస్ నేషనల్ పార్క్ అనేది లడాఖ్లో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాం. నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటక. జిమ్ కోర్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్. సో ఆన్సర్ వచ్చేసి ఎమిస్ అనేది లడాఖ్లో ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్? ఆప్షన్ ఏ ఇంద్రావతి, ఆప్షన్ బి కాన్హా నేషనల్ పార్క్, ఆప్షన్ సి గిర్ నేషనల్ పార్క్, ఆప్షన్ డి సుందర్బన్ నేషనల్ పార్క్. ఇంద్రావతి నేషనల్ పార్క్ అనేది ఛత్తీస్గఢ్లో ఉంది. కాన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్. గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్. సుందర్బన్ నేషనల్ పార్క్ అనేది వెస్ట్ బెంగాల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రావతి ఛత్తీస్గఢ్లో ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక? ఆప్షన్ ఏ బందీపూర్, ఆప్షన్ బి పెరియార్, ఆప్షన్ సి సిమ్లిపల్, ఆప్షన్ డి తడోబా. బందీపూర్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటక. పెరియార్ నేషనల్ పార్క్ అనేది కేరళ. సిమ్లిపల్ నేషనల్ పార్క్ అనేది ఒడిస్సా. తడోబా నేషనల్ పార్క్ అనేది మహారాష్ట్ర. సో కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసి బందీపూర్. కర్ణాటకలో కదా ఉంది, బందీపూర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్గా ఉన్న నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా ఇవలా చదివితే ఆల్ స్టేట్స్ టోటల్ ఇప్పుడు ఇండియాలో ఉన్న టోటల్ నేషనల్ పార్క్స్ అనేవి 106 నేషనల్ పార్క్స్ మొత్తం అన్నీ కవర్ చేసాం మనం. ఏ ఎగ్జామ్కి అయినా సరే మనకి ఇందులో నుంచి రావాల్సిందే. మీరు ఒకసారి ఆ క్వశ్చన్స్ స్టేట్స్ వైజ్గా ఉన్న నేషనల్ పార్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాక వీడియో ప్యూజ్ చేసుకొని లేదా పీడిఎఫ్ అయినా చూసుకొని ఒక 30 మినిట్స్ అలా మీరు రీడ్ చేసిన తర్వాత మన క్వశ్చన్స్ దగ్గరకు వస్తే ఈజీగా ఉంటుంది. ఆ ఈజీ అనేది మీరు అటెంప్ట్ చేస్తే మీలో మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఆ బిల్డ్ చేసుకుంటే నేను పెట్టిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చేస్తే ఈజీగా మీకు నేషనల్ పార్క్స్ అనేవి ఈజీగా మెమరీజ్ అయిపోతాయి. సో బిఫోర్ వీడియో అయితే బుక్స్ అండ్ ఆథర్స్ చేశాను. బుక్స్ అండ్ ఆథర్స్ కూడా సేమ్ ఇలాగే ట్రిక్స్ ద్వారా చెప్పాను. బుక్స్ అండ్ ఆథర్స్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అయితే కంట్రీస్ అండ్ కరెన్సీస్ చేస్తున్నాను. అవైతే ట్రిక్స్తో చేస్తాను. సో మిస్ అవ్వకండి, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.